హాయ్ అండి. ఇదిగోండి ఈ ఉసిరి చెట్టు, ఈ మామూలు ఉసిరి అండి. ఈ కొండ ఉసిరికి ఉంటుంది. కొండ ఉసిరికి అనేది అదే ఎక్కువ అడవుల్లో ఉంటుంది కదండి. అదే గుడుల్లో ఎక్కువ ఉంటుంది. నరసింహస్వామి కొండలో కానీ సింహాచలంలో కానీ కొండ ఉసిరికి అనేది ఉంటాయండి. ఈ ఉసిరికి కూడా పచ్చడి చేసుకుంటారు. అంటే తేనేసి ఊరబెట్టుకుంటారండి. టేస్ట్గా బాగుంటాయండి. అంటే నేను అంబాత్రయ క్షేత్రం ఉంది కదండి, ఆ క్షేత్రంలో చాలా ఆయన చెప్పే అవన్నీ వింటున్నానండి. కాకపోతే నేను ఒకటి చెప్తానండి. అమ్మవారిని ప్రతిష్ఠించేటప్పుడు ఒక వేప చెట్టు ఉండాలండి. వేప చెట్టులో పోలేరమ్మని పెట్టాలి. అక్కడ ప్రతిష్ఠిస్తే సాక్షాత్తు అమ్మవారి కామాక్షి, వేప చెట్టులో ఉండేది కామాక్షిదేవి అండి. ప్రత్యక్షంగా ఆమె పిలిచే పలికే దేవత కామాక్షిదేవి అండి. ఆమె ఎక్కడ ఉంటుందో వారాహి మాత కూడా అక్కడే ఉంటుందండి. చెప్తున్నాను, ఆయన కొన్ని మంచి మాటలే చెప్తున్నాడు. జ్ఞాని అంటే యోగి అంటే కొన్ని ధ్యానాలు చేస్తుంటారేమో మనకు తెలియదు. కానీ ఒక దత్తాత్రేయుడికి ఉండాల్సింది అత్తి చెట్టు. అత్తి చెట్టు ఎక్కడ ఉంటుందో దత్తాత్రేయుడు కూడా అక్కడే ఉంటుంది. ఇప్పుడు మనం పీఠాపురం దగ్గర చూస్తే అక్కడ దత్తాత్రేయుడి దగ్గర కూడా అత్తి చెట్టు, సాక్షాత్తు ఆ అత్తి చెట్టులో దత్తాత్రేయుడే ఉన్నట్టు మనకు అనిపిస్తుందండి. అట్లా ఉండాలండి. ఒక అమ్మవారిని పసుపుతో ప్రతిష్ఠించేటప్పుడు ఒక వేప చెట్టు మాత్రం ఉండాలి. ఆమె పిలిచే పలికే దేవత అండి కామాక్షిదేవి. నేను ఆయన చెప్పే బోధనలన్నీ, జ్ఞానాన్ని ప్రతిరోజు వింటున్నాను. నాకు కొన్ని నచ్చుతున్నాయి. అంటే కొన్ని క్వశ్చన్స్ కూడా వేస్తున్నారండి చాలామంది, స్వామి అని. అంటే అక్కడ మన ఫోటోలు పెడితే సాక్షాత్ అమ్మవారు వచ్చి మన కష్టాన్ని తొలగించేది కదండి. నేను అప్పుడు చెప్తున్నాను, ఆడ ఫోటోలు పెడితే మన కష్టాలు తొలగదు అనేది అది నేను నమ్మను. కానీ నేను ఒక మాట మాత్రం చెప్తున్నానండి. అదేంటి అంటే గ్రహానుకూలంగా మన గ్రహం నడిపేవాడు ఎవడు? ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు మన గ్రహాన్ని వైద్యులకి ఇచ్చేవాడు ఎవరు? ముందు గ్రహాలకు పూజ చేస్తే మన గ్రహాలను బాగుపరిచేవాడు. తల రాతను మార్చేది అమ్మవారు. ఆ శక్తి అంతటి అమ్మవారి శక్తి ఉంది. మన రాతలను కూడా మార్చేస్తుంది. మనం చేసే పూజను బట్టి మనం నిష్ఠతో పూజ చేయండి, మీ రాతలు కూడా మారిపోతాయి, మీ దశలు కూడా మారిపోతాయి. మనం ఎంత నిష్ఠతో ఉంటాము, అంత భక్తితో ఉంటాము. అదండి భక్తి మార్గం అంటే. భక్తి మార్గంలో మనుషులు పోవాలి, కానీ ఇంకే మార్గంలోకి వెళ్ళకండి. గ్రహాన్ని వైదొలిపించేది సాక్షాత్ పరమేశ్వరుడు మాత్రమే. కానీ బోలాశంకరుడు అంటారు, సిరి సంపదనిచ్చేది ఈశ్వరుడు మాత్రమే. కానీ అన్నిటినీ ఆయన ప్రతి ఒక్కటి పెడతాడు, కానీ విష్ణుమూర్తి వాటిని వైదొలిపించుకుంటూ వస్తాడు. అదండి మామూలుగా చెప్తున్నాను. మన పురాణాల ప్రకారం అయితే పూజలు చేస్తే కష్టాలు అంటారు. పూజ చేసే కొద్ది కష్టాలు, వాటిని కూడా మనిషి పెట్టే గ్రహాలు పెట్టే బాధలేనండి. అంతకన్నా ఇంకేం లేదు. వీళ్ళు వాటిని నెట్టుకొస్తారా అనే విధానాన్ని చూస్తారే తప్ప ఇంకేం చూడరు. ఒక ఆశ్రమాన్ని పెడితే చుట్టూ మారేడు చెట్లు, చుట్టూ పచ్చని వాతావరణం. సీతాదేవి ఆశ్రమం అంటే సీతాదేవి ఆశ్రమంలో చేర్చుకునేది. ఎటువంటి వారైనా మనం మంచిని చెప్పే మార్గాన్ని పురాణంలో చెప్పారండి. ఎటువంటి వాడైనా, ఏ విధంగా అయినా, వాడు మూర్ఖుడైనా ఎలాంటి వాడినైనా ఆశ్రమంలో చేర్చుకోవాల్సింది ఎవరినో తెలుసా? మంచి మార్గం నడిపేవాడిని, మంచి మార్గంలో తెచ్చేవాడిని ఆశ్రమం స్థాపించాలంటారే. కానీ పలానోళ్ళు నా ఆశ్రమానికి రావద్దు, భర్త వదిలేసిన వాళ్ళు ఆశ్రమానికి రావద్దు, భార్య వదిలేసిన వాళ్ళు ఆశ్రమానికి రావద్దు అనే భేదాన్ని ఎప్పుడూ పురాణాల్లో చెప్పలేదు. సీతాదేవిని సాక్షాత్తు అరణ్యవాసంలో వదిలేరు. అరణ్యవాసంలో వదిలితే సీతాదేవి అరణ్యంలోనే ఉండిందండి. ఆమెను ఋషులే కదండి కాపాడింది. సీతాదేవి రాముడు వదిలేసినట్టే కదా అరణ్యంలో ఉన్నట్టు. అరణ్యంలో వదిలేసిన మనరే కదా చెప్పాడు లక్ష్మణుడికి. ఆశ్రమంలో ఎప్పుడైనా స్థాపించేటప్పుడు వాళ్ళు భర్త వదిలేసిన వాళ్ళ, భార్య వదిలేసిన వాళ్ళ కాకుండా మన మంచి మార్గం, భక్త తుకారం కానీ, రామదాసు కానీ, అన్నమయ్య కానీ, వాళ్ళంతా కష్టపడి, సతీ సకుబాయి కానీ సంసారంలో కష్టపడి భక్తి మార్గాలకు, మీరాబాయి వీళ్ళంతా భక్తి మార్గానికి వెళ్ళిన వాళ్ళు అండి. మనకు కష్టాలు ఎక్కువైనప్పుడు వాళ్ళు భక్తి మార్గాన్ని చూసుకొని వాళ్ళు దేవానుగ్రహంతో, దేవతల అనుగ్రహంతో వాళ్ళు మనం పూజించబడేటట్టు వాళ్ళు తయారైపోయారండి. అట్లా మనిషి కష్టాలు వచ్చినప్పుడు భగవంతుని నమ్ముకుంటారు. ఆ భగవంతుడు వాళ్ళ కష్టాన్ని తీర్చిన వాడవుతాడు. అదండి భక్తి మార్గం అంటే. అంతేకాని మనకి ఉన్న కష్టానికి అక్కడికి వెళ్ళిన తర్వాత దైవ మార్గంలో మనం పోతే, ఒక ఆశ్రమం స్థాపించాలంటే వాళ్ళలో ఎంత చెడ్డవాడైనా వాళ్ళు మంచి మార్గం తెచ్చేవాడు వాడిని భగవంతుడు అంటారు. ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.